అదిరిపోద్ది సంక్రాంతి. వావ్! స్వీట్స్. కానీ పీసీఓడి ఉంది కదా! వద్దులే. బట్ ఈ ఒక్కసారికే కదా! వద్దులే. పాపం సంక్రాంతికి స్వీట్స్ కూడా తినలేము కదా! హ్యాపీ సంక్రాంతి! ఫెస్టివల్స్ అంటేనే స్వీట్ స్పెషల్. సో అలాంటప్పుడు ఈ స్వీట్స్ని ఎలా అవాయిడ్ చేస్తాం? కానీ డైటింగ్లో ఉన్నాం. సో అలాంటప్పుడు లోపల గిల్ట్ అనేది ఉంటుంది, అవునా? వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దట్ ఈ స్వీట్స్ని మనం తినొచ్చు, కానీ దెర్ ఇస్ అ టెక్నిక్. 70-80% ఆఫ్ ద ఉమెన్కి ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓడి ఉంటుంది. సో మనకు కనుక ఈ షుగర్ అనేది స్పైక్ అయితే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అయితే టెస్టోస్టెరాన్ అల్లకల్లోలం అయిపోతుంది. సో టెస్టోస్టెరాన్ అలా అయితే ఆటోమేటిక్గా పీసీఓడి కూడా ఫ్లేర్ అప్ అయిపోతుంది. సో ఇలా పీసీఓడి ఫ్లేర్ అప్ అవ్వకుండానే దానికి ఒక టెక్నిక్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు ఫైబర్ ఫుడ్ తినాలి. ఈ ఫైబర్ ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ని డిక్రీజ్ చేస్తుంది. సెకండ్, ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఇన్సులిన్ స్పైక్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఫ్యాట్స్ తినాలి. ఈ ఫ్యాట్స్ వల్ల కార్బోహైడ్రేట్ అనేది ఇంకా స్లో అవుతుంది దాని అబ్జార్ప్షన్. దాని తర్వాత కార్బ్స్ అనేవి తినాలి, లైక్ రైస్, పొంగల్ అండ్ గారెలు. ఎట్ లాస్ట్ మన ఫేవరెట్ స్వీట్స్. ఈ స్వీట్స్ అనేవి తినొచ్చు, బట్ 2 or 3 bites లిమిటెడ్గా. సో ఈ పీసీఓడి డైట్లో గైడెన్స్ కావాలా? అయితే పీసీఓడి డైట్ అని కమెంట్ చేయండి.